యోగ సాధన శనివారం ఉదయం 6:30 మీ రాజ్ న్యూస్. ప్రతి స్త్రీ కూడా పుణ్య స్త్రీగా బ్రతకాలనుకుంటున్న ప్రతి స్త్రీ కూడా బొట్టు కానివ్వండి, గాజులు కానివ్వండి, పూలు కానివ్వండి, ఏవైనా కోరుకునే అవసరం ఉంది. అలాగే జరిగింది. ఈ రోజున సహోదరుడు మాట్లాడినటువంటి విషయానికి వస్తే వాస్తవం ఏంటంటే అదొక స్టోరీ లాగా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ముందుగా చెప్పాను, మీకు 2 పాయింట్లు చెప్పాను. వెళ్ళేటప్పుడు జరిగినటువంటి విషయం వేరుగా ఉంది, వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా చెప్పాను నేను. ఆ తర్వాత మన భారతదేశంలో ఈ రోజున ఈ మల్లెపూలు అనే విషయాన్ని తీసుకుంటే కూడా మన పితరులు అందరూ పెట్టుకున్న వాళ్ళేనండి. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా పెట్టుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాడని వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు సిస్టర్ కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏదైనా ఎంగేజ్మెంట్ కూడా వాడతారు. కాబట్టి ఇక్కడ క్రైస్తవులనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, ఎవరికి హిందూస్ అనే కాదండి, ప్రతి వాళ్ళు వాడుతున్నారు. అయితే విధానం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విధానం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో మన పూర్వీకులు కూడా పెట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అంటే ఆయన మాట్లాడిన విధానంలోకి వచ్చినప్పుడు సందర్భం అది కాదని నేను గుర్తు చేస్తున్నాను మీకు. రైట్ అండి. ఓకే మనం మాధవీలత గారి దగ్గరికి వెళ్దాం. మాధవీలత గారు, సో గత కొన్ని రోజులుగా మల్లెపూలు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పటికే ఎవరైతే ఈ బజారు ఆత్మ సంబంధులే మల్లెపూలు ధరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన శాలెం రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 200 పైచిలకు కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు మాధవీలత గారు? ఇక్కడ మల్లెపూలే కాదండి, అన్ని రకాల పువ్వులు కూడా. సో ఇప్పటి వరకు ఆయన ఒక పర్సన్ మాట్లాడారు, ఒక కథగా చెబుతూ చెప్పారు అని చెప్పారు. దానికి నేను చిన్న రిప్లై ఇచ్చేసి నేను చెప్పాలనుకుని చెప్తాను. కథగా చెప్పిన